హలో ఎవ్రీవన్! ఈరోజైతే చాలా బిజీ ఉందండి. ఎందుకంటే నేను మ్యారేజ్‌కి వెళ్ళాలి. సో, ఇంట్లో పనులైతే అన్నీ ఫాస్ట్‌గా చేసేసాను. బ్రేక్‌ఫాస్ట్‌కి నేను చపాతీ చేశాను. చపాతీలు చాలా సాఫ్ట్‌గా, మెత్తగా రావాలి అంటే చపాతీ పిండి తడిపేటప్పుడు అందులో కొంచెం ఆయిల్, కొన్ని మిల్క్ వేసి తడిపేసి ఒక 15-20 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తామనుకోండి, చపాతీ అయితే చాలా సాఫ్ట్‌గా వస్తుంది. నేను ఇంట్లో బేసిక్ వర్క్ అయిపోగానే చపాతీ పిండి తడిపి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఒక 20 మినిట్స్ ఇంకా వేరే పనులన్నీ చేసేసరికైతే ఈ పిండైతే చాలా సాఫ్ట్‌గా అవుతుందనేసి తడిపి పెట్టేశాను. ఇంకా చపాతీ చేసిన తర్వాత చపాతీలోకి నేను ఆలు పుట్టు చేశాను. సో, ఇంకా మేము చపాతీ తిన్న తర్వాత మ్యారేజ్‌కి వెళ్ళామండి. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది మ్యారేజి. సో, ఇంకా మ్యారేజ్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అంటే 7:30 అలా అవుతుంది టైము. ఇంకా మాకు మార్కెట్. సో, నేనింకా వెజిటబుల్స్ తేవడానికైతే మార్కెట్‌కి వెళ్ళాను. జనరల్‌గా నేనేం వెళ్ళను. మా హస్బెండే తీసుకొస్తారు. ఆయనకు వీలు కానప్పుడు మాత్రమే నేను మార్కెట్‌కి వెళ్తాను. వీక్లీ వన్స్ మనం వెజిటబుల్స్ అన్నీ తెచ్చి ఇంట్లో రెడీగా పెట్టేసుకుంటే మార్నింగ్ వంట చేసేటప్పుడు హడావిడనేది ఉండదనమాట. అంటే వెజిటబుల్స్ అన్నీ ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి చాలా ఈజీ ఉంటుంది. సో, ఇంకా మా వారు వెళ్ళినప్పుడు నేను వెళ్తూ ఉంటాననమాట మార్కెట్‌కి. ఇంకా ఈ పార్ట్స్‌లో చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చాయి. కొన్నైతే పిచ్చి మొక్కలున్నాయి. సో, అవన్నీ తీసివేసి ఇంకా మంచిగా ఫ్లవర్స్‌కు సంబంధించిన ప్లాంట్స్ అయితే మళ్ళీ పెట్టాలి అనుకుంటున్నాను. ఇంకేమంటే మందార ఫ్లవర్స్‌కి కొంచెం పురుగులాగా వస్తుంది ఆ కాడలకంతా. ఎందుకు అలా వస్తుందనేది అర్థం కావట్లేదు. అంటే ఫ్లవర్స్ వచ్చేవే తక్కువ. బట్ ఇంకా అందులోనూ ఇలా అవుతుంది ప్లాంట్స్‌కి. సో, ఇంకా ఈ పిచ్చి మొక్కలన్నీ తీసేసి ఇంకా కొన్ని కుండీలు తర్వాత ఇంకా కొన్ని ప్లాంట్స్ తేవాలి అనుకుంటున్నాను. సో, ఇంకా కొత్త కుండీలు తీసుకొచ్చి, ఇంకా మట్టి తీసుకొచ్చి ప్లాంట్స్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను వీలు చూసుకొని. థాంక్ యూ ఫర్ వాచింగ్.